ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నా జీవితం అనే అంత పెద్దదానివయ్యావా? ఆగమన్నాను కదా. పెళ్ళిడొచ్చిందంటే పెద్దదాననేగా అర్థం. ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? మీ ఇష్టం నా ఇష్టం కాదని, బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. పద్మావతి, అమ్మా రుక్మిణి, తనని మాట్లాడినివ్వు. అమ్మా చెప్పు. మావయ్య వాళ్ళు మనకి దిక్కులేనప్పుడు ఆదుకోవచ్చు, ఆశ్రయం ఇవ్వచ్చు, తోడుగా నిలవచ్చు, బతికివ్వచ్చు. అప్పుడు బతికిచ్చారని కృతజ్ఞత కోసం ఇప్పుడు నా బతుకు పనంగా పెట్టాలా? ఒసేయ్, పిచ్చి పిచ్చిగా వాగేమంటే నాలుగు కోస్తా. నువ్వు నాలుక కోస్తావనో వీపు చరుస్తావనో నాకిష్టం లేని వాళ్ళతో బతుకు పంచుకొని నరకం చేసుకోమంటావా? ఇష్టం లేకపోవడానికి శ్రీనివాస్కి ఏం తక్కువైందే? మనసుకు నచ్చకపోవటానికి తక్కువ ఎక్కువ ఏంటమ్మా? ఎవరి మనసు వాళ్ళిష్టం. అదే చెప్తుంది, ఇప్పుడు అదే చెప్పిస్తుంది. తిక్క తిక్క మాటలు మాట్లాడకు. మించి ఒక్క మాట మాట్లాడినా గరిటి కాల్చి వాత పెడతాను. కోరి వచ్చిన సంబంధం కాదంటావా? అన్నం తిన్న విశ్వాసం కూడా లేదటే నీకు? వాళ్ళ పిల్లలతో సమానంగా వీపును మోసాడే నిన్ను రంగాచారి. ఏరా అప్రాచ్యపు వేధవా, తప్పు నువ్వు చేసి నిజం చెప్పేదాన్ని కొడతావా? దాన్ననే పనిలేదు బామ్మగారు, అది బంగారం. వాళ్ళకై వాళ్ళు నువ్వేదో బుద్ధిమంతురాలువని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటావని అడిగితే ఇష్టం లేదని చెట్టెక్కి కూర్చోడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? నీ వెనకాలెవరున్నారే? ఇద్దరం ఆడవాళ్లం. నేనా ఎప్పుడు పుట్టుకోమంటానో తెలీదు, దీనికా లోకం తెలీదు. నీ కావలసిన కొండ మీద కోతిని వెతికి తేవటం ఎవరి వల్ల అవుతుందే? వాస్తవాన్ని, మన స్థితిగతుల్ని మర్చిపోయి మాట్లాడు పద్మావతి. అన్నయ్య వదిలిన ప్రేమ నీకు తెలియనట్టు అలా నిర్మోహమాటంగా మాట్లాడకు. ఏదో చిన్నతనం, చిన్న చిన్న గొడవలు, వాటిని కారణంగా చేసుకొని నిష్కారణంగా నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. చూడమ్మా, అత్తయ్య మావయ్యల ప్రేమలు తెలియక కాదు, చిలిపి పంచాయతీలు మనసులో పెట్టుకుని కాదు, వాస్తవం మరిచి కాదు, స్థితిగతులు తెలియక కాదు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని అత్తయ్య మావయ్య తిరిగారని ఇప్పుడు బావని జీవితకాలం భరించలేను. ఆ బరువు మోయలేను. నా భవిష్యత్తు నాశనం చేసుకోలేను. ఆపవే, అంతకు మించి మాట్లాడితే సహించలేను. ఆగమ్మ రుక్మిణి, జీవితం తనది. ఇప్పుడు తన నిర్ణయమే మనకు ముఖ్యం. ఇష్టం లేకుండా తనని బలవంతం చేసి ఒప్పిస్తే తర్వాత మీరు మేము బాధపడాల్సి వస్తుంది. మనం చూడలేని తప్పు తను వాడిలో చూడొచ్చు. చూడమ్మా పద్మావతి, నువ్వు ఇష్టం లేదన్నావని మేమేం బాధపడం, కానీ ఆ ఇష్టం లేదనడానికి కారణమేంటో చెప్తావా? బావేం చేస్తున్నాడు మావయ్య? తనకంటూ ఒక పనుందా? పోనీ ఏదో చేయాలన్న వ్యాపకముందా? ఇంకా మీ మీదే ఆధారపడి ఉన్నాడు. కానీ పైసా సంపాదన లేదు. తన కాళ్ల మీద తను నిలబడలేడు. ఇక నన్నేలా పోషిస్తాడు? ప్రతి చిన్న అవసరానికి మీ ముందు చేయి చాపుతాడు. రేపు పెళ్లి చేసుకుంటే
ఆయనతో పాటు నేను కూడా చేయి చాపాల్సి వస్తుంది కదా. మీరంతా ఒక విషయం మర్చిపోతున్నారు. బావ 18 ఏళ్లు కన్న తండ్రినే మోసం చేశాడు. ఇప్పటికీ మావయ్య కోరిక తీర్చాలనే ఆలోచన లేదు. మావయ్య అవమానపడ్డా తనలో పట్టుదల పెరగలేదు, పౌరుషం రాలేదు. తనని నేను నమ్మడమేలా, భవిష్యత్ ఇలా ఉండబోతుందని ఆశపడ్డమేలా? నిలకడలేని ఈ మనిషితో నిలకడగా బతకొచ్చన్న నమ్మకం నాకు లేదు మావయ్య గారు. అందుకే బావ చెయ్యి అందుకోవడానికి ఇష్టపడ్డం లేదు. బావ చెయ్యి అందుకోవడానికి ఇష్టపడ్డం లేదు. నేను బాగా ఆలోచించి వెనక్కి తగ్గాను. నా ఆలోచన నాకు కరెక్టే అనిపించింది. మీ అందరికీ తప్పనిపిస్తే నన్ను క్షమించండి. ఒసేయ్, నిన్ను ఆగండి బామ్మ. పద్మావతి మాట్లాడిన ప్రతిదీ అక్షర సత్యం. ఇంత వయసున్నా అసలు మనం అలా ఎందుకు ఆలోచించలేకపోయామని తలంచుకునేలా మాట్లాడింది. అన్నయ్య గారు, మీరు దాని మాటలేం పట్టించుకోవద్దు. ఆలోచన కలిగించే మాటలమ్మా, అవి పట్టించుకోవద్దంటావేంటి? తను చాలా న్యాయంగా మాట్లాడింది. భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించింది కాబట్టి అలా మాట్లాడగలిగిందమ్మా. తను అడిగిన ఏ ప్రశ్నకైనా మన దగ్గర సమాధానం ఉందా? లేదు. అలాంటప్పుడు తనది తప్పని అర్హత మనకు లేదమ్మా. పెళ్లిని ముందుకొచ్చామే కాని తన ప్రశ్నల్లో ఏ ప్రశ్న మన మనసుకు తట్టలేదు. అది కాదండి, మనకేం తక్కువ. ఆండాళ్ళు, ఎంతకాలం ఈ తక్కువ లేనితనం? కుటుంబం పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి, కొండలైనా కరిగిపోతాయి. అంచనా లేని ఖర్చు, ఆలోచన లేని బతుకు మంచివి కాదు. ఒరేయ్ శ్రీనివాసు, విన్నావుగా? పద్మావతన్న ప్రతి మాట నిజంరా. ఆలోచించు. నీకు నువ్వుగా నిలబడగలిగినప్పుడే ఈ పెళ్లి. అందాక పెళ్లి ప్రస్తావనే వద్దు. నన్ను క్షమించండి బావయ్య గారు. ఎందుకమ్మా? నీ మీద ఇంతకాలం ప్రేమ ఒక్కటే ఉండేది. ఇప్పుడు గౌరవం కలిగింది. నీ ఆలోచనలకు విలువిచ్చే స్థాయి పెరిగింది. అసలు నీ మీద కోపం రావడం లేదమ్మా, గర్వంగా చూడాలనిపిస్తోంది. నీ మాటలు ఆలోచనలు కలిగించి, బాధ్యతలు పెంచి, మార్పుకు ప్రయత్నం మొదలవుతుందని సంతోషపడుతున్నాను. చూడండి, పద్మావతిని ఈ విషయంలో ఎవరు తప్పు పట్టినా నన్ను తప్పు పట్టినట్టే. తనను ఎవ్వరూ ఏమీ అనద్దు. వదినా, అమ్మ రుక్మిణి, అంటే నీ ఇల్లు ఇదన్నమాట. మోహిని, మనకి ఇల్లు ఎక్కడుందో తెలిసిపోయిందిగా. పోనీ అయ్యా. యావయ్యా, రుక్మిణి గుర్తుపడుతుందంటావా? నన్నే గుర్తుపట్టలేదు, ఇంకా నిన్నేం గుర్తుపడుతుందే? ఈ అల మన కూతురి ఆచూకి తెలిసిపోతుంది కదా. నువ్వు ఎవరని చెప్పాలో గుర్తుంది కదా. ఆ జనాభా లెక్కల కోసం వచ్చావని వివరాలు తెలుసుకుంటాను. నువ్వు సూపర్ మోహిని, వెళ్ళు. వెళ్ళొస్తాను.
యావండి యావండి ఎవరండి ఇంట్లో? ఎవరండి మీరు? మీరు నా ఇంటికొచ్చి నన్ను మీరు అడుగుతున్నారేంటి? అసలు మీరెవరు? నేను ఆ, అదే మీరు అదే జనాభా లెక్కల కోసం వచ్చాను. జనాభా లెక్కల కోసం. ఓ, జనాభా లెక్కల కోసమా? ఆ, ఆ. ఆ, వారు లేరా? మా ఫ్యామిలీ వివరాలు చెప్పడానికి నేను సరిపోనా? వాళ్ళుండాలా? అసలు వారు ఎక్కడికి వెళ్ళారు? మగాళ్ళు ఈ టైంకి ఎక్కడికి వెళ్తారు? ఆఫీస్కి వెళ్తారు. మేము అడిగేది మగాళ్ళ గురించి కాదండి. మరి ఆ, ఆ, మొన్న ఈ పక్కింటికి వచ్చాం. నిన్న ఆదివారం కాబట్టి రాలేదు. అప్పుడు ఈ ఇంట్లో వేరే ఆవిడ్ని చూశాను. అందుకని వారిల్లేమో అనుకున్నాను. ఓహో, మీరు మా ఇంట్లో అద్దెకున్నావని చూసారేమో. అవునవునా అవునండి. వారు లేరా? లేరు, తనని భర్త వదిలేశారు. బ్రతుకు తెరువు కోసం తిప్పలు పడుతోంది, పనుల కోసం వెతుక్కుంటోంది. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో, మీరు జనాభా లెక్కలు తెలుసుకోవడానికి వచ్చారా, చరిత్రలు తెలుసుకొని జాలి పడ్డానికి వచ్చారా? మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. చచ్చా, నేను జనాభా లెక్కల కోసమే వచ్చాను. మీ పేరు? మాణిక్యం. మాణిక్యం. మీ ఆయన పేరు? రామదాసు. భక్త రామదాసా? కాదు, కొణతాల రామదాసు. ఓహో, సరే సరే, అవునా. అవును, ఆవిడేం చేస్తుందండి? మీరెందుకు ఆవిడ గురించి అంతగా అడుగుతున్నారు? ముందు మా వివరాలు కానివ్వండి. భర్త వదిలేశాడు అంటున్నారు కదా, ఏదో పాపం అడగాలనిపించి అడుగుతున్నాను. సరే, ఓకే. మీకెంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, ఓ తులసి, లక్ష్మి. సరే, తులసి, లక్ష్మి. ఇంతకీ వాళ్ళేం పని చేస్తున్నారో చెప్పనే లేదు. వంట వార్పు అవసరమా మీకు? ఓ, సరే సరే. పిల్లలు ఎంతమంది అని చెప్తారా? 2 మగపిల్లలు. డబ్బుకి కకృతి పడి నా మనవరాలి స్థానంలో మరో దరిద్ర బిడ్డను పెట్టింది. మేం గుర్తుపట్టి ఆ దరిద్రాన్ని అవతల పారేశాం. తరువాత దీన్ని తన్ని తరిమేశాం. మొగుడు వదిలేశాడని చెప్తున్నారు, 2 మగపిల్లలు అంటున్నారంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? వచ్చినప్పటి నుంచి మీ చూపు అటే ఉంది. వివరాలు తన గురించే అడుగుతున్నారు. తాళాలు వేసిన ఇంటికి కన్నాలు వేసే రకంలా ఉన్నారే. ఏది మీ ఐడి కార్డ్ చూపించండి. ఐడి ఏంటి? ఐడి ఐడి తెలియకుండా జనాభా లెక్కలు రాసుకుపోవడానికి వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. పెద్ద కేడీలా ఉన్నావే నువ్వు. నా ఐడి కార్డు ఇదిగో ఇక్కడ. ఇది నువ్వు దొంగ వేషాలు వేసుకొచ్చావని నాకు తెలుసు. ముందు ఐడి కార్డ్ చూపించు. ఉందండి. చూపించు చూపించు. అయ్యో, నేను జనాభా లెక్కల కోసమే వచ్చాను. ఇదిగో. ఏది ఒకసారి చూపించు. ఏమైంది? ఇది దొంగ మొహంలా ఉంది. జనాభా లెక్కలంట, జనాభా లెక్కలు. మోహిని, ఏమైంది? ఆచూకీ తెలిసిందా? ఏంది తెలిసేది? ఆవిడకి కొంతసేపు ఉంటే దొరికిపోయేదాన్ని. ఏమైంది మోహిని? మనం తాళాలేసే ఇంటికి కన్నాలేసేటోళ్ళమని ఆవిడకెలా తెలిసిందంటావు? మన మొహాలు మనకి డౌట్ రావు, కానీ అవతల వాళ్ళకి రాకుండా ఎందుకుంటాయి? పుట్టుకతో వచ్చిన కళ కదా. మన లెవెల్ మారినా లెవెల్ పోతుందా ఏంటి? 2 మగపిల్లలు అందే. ఆ సంగతి ఏంది? 2 మగపిల్లలు అందే. అదే అర్థం కావడం లేదు. ఈవిడ్ని మొగుడు వదిలేశాడు అందే. ఓకే, మరి
నేను ఆవిడ మెళ్ళ తాళి చూశానే. మొగుడు వదిలేసినోళ్ళు తాళి తీసేయాలని రూలేటి లేదే. మొగుడు వదిలేసినోళ్ళు తాళి తీయాలని రూలేం లేదు కదా. పైగా ఇద్దరు మగపిల్లలంది. అక్కడే తేడా కొడుతుందయ్యా. రెండో పెళ్లి ఏమన్నా చేసుకుని ఉంటుందంటావా? అంటే వదిలేసిందంటావా? సరే సరే, ఆవిడ పెళ్లిల సంగతి మనకెందుకు గాని మన అమ్మాయి సంగతి ఏందయ్యా? నువ్వే అన్నావు కదా ఇద్దరు మగపిల్లలు ఉన్నారని చెప్పిందని. ఇంకా ఆడపిల్లలు ఎక్కడుంటారు? రుక్మిణి వాళ్ళ అత్త చెప్పినట్టు ఆవిడ ఆడపిల్లని అవతల పారేశారా? ఈవిడ తీసుకుపోలేదా? ఇప్పుడు మన బిడ్డ సంగతి మనకి ఎలాగయ్యా తెలిసేది? అంతా దేవుడిదయ, నేనేం చెప్పగలనే? కృష్ణ, నీ చేతి కంకణం ఎదురా? మీకు అది తీయలేదని ఎంత నమ్మకం ఉందో నాకు అదే తీసిందని బలమైన నమ్మకం ఉంది. గురువుగారు, మీ చెయ్యి నిండుగా గొప్పగా ఉండేది. కంకణం లేక చాలా బోసిపోయింది గురువుగారు. ఏం చేస్తాన్రా, దేవుడు నా మీద పగబట్టాడు. అది ముంజేతికి అలా కనబడుతూ ఉంటే ఆ వైభవం, ఆ ఉత్సాహం, ఆ సంబరం, మీకు దక్కిన ఆ గౌరవం, జనాల అభిమానం, ఆ రోజులు గుర్తొస్తున్నాయి గురువుగారు. ఎంతైనా ఆ రోజులే వేరు, ఆ వైభవమే వేరు. దాసు, అమ్మా, పని లేకపోతే లేకపోవచ్చు, అలా అని ఎప్పుడో అప్పటి గొప్పల గురించిన వాగడం. ఆ తాగుడు మాన్పించి మళ్ళీ నువ్వు డోలు పట్టుకునేలా చేయొచ్చుగా. ఆహా, ఆ నెయ్యి, ఓహో ఇంకా మీ మూతి వాసనొస్తుంది అని అంతలా పక్కన చేరి భజన చేయకపోతే? పోయిందేదో పోయింది, దొరికేనా పాడా. నువ్వు కారం చల్లడం కాకపోతేను ఈ వంతగాళ్లతోనే వచ్చింది చావు. వసంత, ఎందుకు ఎందుకు అరుస్తారు? గబ్బిలాల్ని తరమకపోతే ఇల్లు గబ్బెక్కిపోతుంది. ఇలా పక్కకు చేరి ఆహా ఓహో అనడం, ముప్పూటలా తినడం తప్ప చేసేదేముంది? గొంతు పెకిలించలేడు కాని గొప్పలు గుర్తు చేస్తూ ఇంకో 2 పెగ్గులు తాగించడం తప్ప. గతం తెలుసుకుని కూడా ఆనందపడేవా? వసంత, ఎంత గొప్ప వాళ్ళకైనా సమయం బాలేనప్పుడు ఆ తలపులే తృప్తినిస్తాయి. తలపులంట చేతులారా చేసుకుని చాష్టలు ఉడిగాయి, బతుకులు మారాయి అంటారే. ఏం దాసు, ఏ వాయిద్యమో పట్టుకొని పక్కన కూర్చొని పాడండి గురువుగారు అనొచ్చుగా. బోసిగా ఉంది, నామోషిగా ఉంది అనకపోతే? బాబాయ్ అలా అనడం వల్ల ఏం నష్టం లేదు. గురువుగారు బాధపడి తిరిగి కచేరీ చేయొచ్చు, పట్టుదల పెరగొచ్చు, పాట మొదలు పెట్టొచ్చు. అవునమ్మా, నేను ఆ ఉద్దేశంతోనే అన్నాను. ఏంటి వచ్చి రావడంతోనే నా మాట తప్పుపడుతున్నావు? పెందలాడే రావాలని రోజు చెప్పాలా నీకు? ఎందుకు లేట్ అయిందని అడుగుతాననా సమర్థింపు మాటలు మొదలు పెట్టావు? లేకపోతే నిన్ను నిలదీస్తానని వాళ్ళని కూడగట్టుకుంటున్నావా? నన్నెందుకు నిలదీస్తారు? నిన్న పోయిన కంకణం గురించి. ఆ అవకాశం మీకు పోయింది. కంకణం దొరికింది, కంకణం దొరికింది. ఏంటిది మార్వాడి షాప్లో ఉంది, దీని చేతికి ఎలా వచ్చింది? ఎక్కడ దొరికిందమ్మా? మార్వాడి షాప్లో గురువుగారు. మార్వాడి షాప్లోనా? అదేంటమ్మా, ఇక్కడ పోయిన కంకణం అక్కడెలా దొరికింది? ఇంటి దొంగలే చేర్చారు. నీ పరువు, ప్రతిష్ట, గౌరవం వాళ్ళ స్వార్థం కోసం తాకట్టు పెట్టారు. వెన్నుపోటు అంటే వినడమే కాని వెన్నుపోటు అంటే ఏంటో ఈ కంకణమే తెలిసేలా చేసింది.
విశ్వాసంతో మిమ్మల్ని అంటి పెట్టుకునుండే బాబాయ్ గారిని గబ్బులమంటున్న ఈ వసంతదేవి గారు ఇంత విశ్వాసఘాతకం చేస్తారని నేను ఊహించలేదు గురువుగారు.